ఓం భూవరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. అనంత కేశవ్ ఛానల్, అనంత విశ్వ సేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో భాగంగా విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా సత్యవ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మానవ జీవితానికి పరిష్కారం ఏంది అనేటువంటి సందేహ క్రమంలో సుప్రీం మహర్షి అయినటువంటి నారద మహర్షులు ద్వారా విష్ణు భగవానుడి చేత సూత మహాములు, సౌనకాది మహాములకు చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి సత్యవ్రతం 5 కాలాలతో కూడినటువంటి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకుని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అద్భుతమైనటువంటి ప్రమాణాన్ని అందుకోగలిగినటువంటి ఈ 5 కథలలో 5 కథల ద్వారా చతుర్విధ పురుషార్థ నిశ్చయ సారం ఈ 5 కథల్లో ఉంటుంది. అమెరికాలో ఉండేవాళ్ళైనా, ఆవులు పెంపుకునేవాళ్ళైనా ఎవరైనాను సంవత్సరానికి ఒక్కసారి సత్యవ్రతమును ఇంట్లో చేసుకున్నవాళ్ళను అనేటువంటి ప్రమాణాన్ని సుప్రీమైనటువంటి నారద మహర్షుల ద్వారా చెప్పబడింది. దీన్ని ఈ 5 కథల్ని నేరుగా దంపతులు స్వయంగా పురోహితుడు లేకపోయినాను దొరికితే పురోహితంగా లేదంటే పురాణోక్తంగా ఈ 5 కథలను చదువుకుంటూ ఈ 5 కథల సారాన్ని ఇంట్లో వాళ్ళు అసత్యంలోంచి సత్యంలో అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి ప్రమాణాన్ని ఆవిష్కరించుకుంటూ అసత్యాన్ని వదిలేస్తూ నిర్లక్ష్యాన్ని వదిలేస్తూ పరమకర్తవ్యంలోకి వచ్చేందుకు అద్భుతమైనటువంటి అవకాశం. ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఈ కథలు చదువుకొని వ్రతాన్ని చేసుకొని భూతయజ్ఞంగా రవ ప్రసాదాన్ని జలంలో కలిపలను, చీమలకి సమర్పించగలను, ఈ అరటిపండ్లు గోవులకి సమర్పించగలను. ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచుకొని ఎవరిని పిలవకపోయినా ఏకాంతంగా అయినా కానీ ఆ గృహంలో సంవత్సరంలో ఒకసారి చేసుకునేవాళ్ళు చేసుకోగలిగితే చతుర్విధ పురుషార్థాలు సంకల్పం అవుతుంది. అఖండ మహాసంకల్పాన్ని కేశవ ఛానల్ని వీక్షించండి. శుభం భూయాత్. ఓం తత్సత్.